హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ ఇప్పుడు షేక్ హసీనాను చూసి వణికిపోతున్న పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నాడు. తాజాగా ఆ దేశంలో అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతూ ఉన్నారు. ఢాకా వీధుల్లో అయితే నాటు బాంబులను సైతం విసిరి హింసాత్మక ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో పెద్ద ఎత్తున వారి దగ్గర తుపాకులు ఇలాంటివి సైతం కనిపించడంతో ఆర్మీకి సైతం వీరిని కంట్రోల్ చేయలేని పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికీ కారణం నవంబర్ 17వ తేదీనే ఆ రోజున ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. బంగ్లాదేశ్లో 2024 ఆగస్టులో జరిగిన అల్లర్లపై ఈ తీర్పును వెలువరించనుంది. ఇందులో షేక్ హసీనా పాత్ర ఎంతవరకు ఉంది, ఆమె ఈ అల్లర్లలో దోష నిర్దోష అనే దానిపై వచ్చే ఈ తీర్పునకు వ్యతిరేకంగా అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హింసకు పాల్పడుతూ ఉన్నారు. నిజానికి ఇందులో షేక్ హసీనాను కావాలని ఇరికించే ప్రయత్నం మహ్మద్ యూనస్ చేస్తూ ఉండటం వల్ల మాత్రమే అక్కడి యువత పెద్ద ఎత్తున అతనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. సో దీనంతటినీ చూసుకుంటే ఖచ్చితంగా మహ్మద్ యూనస్కు చాలా పెద్ద గండమే పొంచి ఉంది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి దీని తదనంతర పరిణామాలు ఏంటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే నవంబర్ 17న వచ్చే ఈ తీర్పులో షేక్ హసీనాను కావాలని ఇరికించడానికి మహ్మద్ యూనస్ తన శాయశక్తులా ప్రయత్నించాడనే చెప్పవచ్చు. అప్పటి ప్రధాని అయిన షేక్ హసీనాతో పాటు హోంశాఖ మంత్రితో అండ్ ఐజీతో పాటు వీరి ముగ్గురిని ఈ కేసులో ఇరికించి వాళ్ళను శాశ్వతంగా బంగ్లాదేశ్లో రాకుండా చేయాలి అని మహ్మద్ యూనస్ భారీగానే కుట్ర పన్నాడు. 2024 ఆగస్టులో నిజానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి యువత పెద్ద ఎత్తున పోరాటం చేశారు. విద్యార్థి ఉద్యమం అనేది ఉవ్వెత్తున కొనసాగింది. దీని వెనుక అమెరికన్ డీప్ స్టేట్ ఉంది అని యావత్ ప్రపంచానికి మొత్తము తెలుసు. అయినా కూడా ఇందులో చనిపోయిన వాళ్ళు ఇప్పటి వరకు దాదాపు 1400 మంది వరకు చనిపోయారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున చాలామంది యువత గాయపడ్డారు అని కూడా బంగ్లాదేశ్ గతంలోనే ఐక్యరాజ్య సమితి ముందు వెల్లడించింది. కాబట్టి ఈ 1400 మంది చనిపోవడాన్ని హత్య రూపంలో చిత్రీకరిస్తూ ఆ హత్యలన్నిటినీ షేక్ హసీనానే చేసింది. ఆమె వల్లనే వీళ్ళంతా చనిపోయారు కాబట్టి ఆమెను ఉరిశిక్ష విధించాలి అనే విధంగా మహ్మద్ యూనస్ గవర్నమెంట్ అక్కడి కోర్టులో వాదనలు చేస్తోంది. నిజానికి కోర్టులో వాదనలు అంటే ఒక పక్షం కాకుండా మరో పక్షానికి ఒకవేళ దోషి అని తెలిసినా కూడా వారికి కూడా న్యాయ సహాయం అనేది అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది అంతర్జాతీయ కోర్టు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ షేక్ హసీనాకు మాత్రం మహ్మద్ యూనస్ ఎటువంటి న్యాయ సహాయం అందించలేదు. అంతేకాకుండా ఆమె తరపున వాదించడానికి ఏ ఒక్క లాయర్ సైతం ముందుకు రాకుండా వాళ్ళందరినీ బెదిరించడం ఇలాంటివి ఎన్నో చేశాడు. చివరికి ఈ న్యాయవాది అంటే షేక్ హసీనా తరపున న్యాయవాదిని సైతం ప్రభుత్వమే నియమించింది. సో ప్రభుత్వం ఒక న్యాయవాదిని నియమించింది అంటే అతను ఎవరి మాట వింటాడు అన్నది మనందరికీ స్పష్టంగా తెలుసు. ఇప్పటి వరకు ఆ న్యాయవాది షేక్ హసీనాను ఒక్కసారి కూడా కలవలేదు. అయినా కూడా కోర్టులో వాదించాడు. దీనంతటిని మనం ఒక్కసారి బేరేజ్ వేసుకుంటే ఖచ్చితంగా ఈ న్యాయవాది అండ్ అటు ప్రభుత్వం తరపున న్యాయవాది ఇద్దరూ కలిసి ప్రభుత్వంతో కుమ్మక్కై షేక్ హసీనా ఇందులో దోషి అనే తేల్చే పనిలో పడ్డారు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో ఎక్కడా కూడా న్యాయం జరగడం లేదు. ఒక పక్షం వాదనలు మాత్రమే విన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇందులో షేక్ హసీనాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశమే చాలా ఎక్కువగా ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని అక్కడి అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు ముందుగానే గ్రహించారు. నిజానికి మహ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అవామీ లీగ్ను పూర్తిగా బ్యాన్ చేసేశారు. ఆ పార్టీ కార్యకలాపాలు ఎక్కడా కూడా జరగకుండా నిషేధం విధించారు. దీనివల్ల అమెరికన్ డీప్ స్టేట్తో పాటు చైనాకు వ్యతిరేకంగా పనిచేసే అవామీ లీగ్ అండ్ షేక్ హసీనాను పూర్తిగా ఆ దేశం నుంచి తొలగించాలి అని వీళ్ళంతా కుట్ర పన్ని పూర్తిగా ఈ అవామీ లీగ్ పార్టీని భూస్థాపితం చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే తొలుత దీనిపై నిషేధం విధించారు. ఆ తర్వాత షేక్ హసీనా బంగ్లాదేశ్కు ఎప్పటికీ రాకుండా చేయడంలో భాగంగానే ఈ 1400 మందిని హత్య చేసినట్లు ఆమెపై అభియోగాలు మోపారు. ఇప్పుడు కోర్టులో కూడా ఏకపక్ష వాదనలు కొనసాగాయి కాబట్టి
నవంబర్ 17న వెలువడే తుది తీర్పులో హసీనాను ఖచ్చితంగా దోషిగా తేల్చే అవకాశమే చాలా ఎక్కువగా ఉంది అని నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. దీన్ని అడ్డుకోవడం కోసమే ఆ దేశంలో అవామీ లీగ్పై నిషేధం విధించినా కూడా ఆ పార్టీ కార్యకర్తలు ప్రాణాలకు ఎదురొడ్డి మరీ అక్కడ నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. శాంతియుత నిరసనలు చేస్తే ప్రభుత్వం ఎన్నటికీ దిగిరాదు కాబట్టి ఖచ్చితంగా అశాంతిని మేము ఆశ్రయించాలి అనే ఉద్దేశంతోనే అక్కడ పెద్ద ఎత్తున నాటు బాంబులను సైతం ఉపయోగిస్తూ ఉన్నారు. జనరల్గా ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, యూ హ్యావ్ టు టేస్ట్ యువర్ ఓన్ మెడిసిన్ అనేది. అంటే మహమ్మద్ యూనస్ ఏ విధంగా అయితే షేక్ హసీనాను గద్దె దింపాడో సరిగ్గా అలాంటి నిరసనలే ఇప్పుడు మహమ్మద్ యూనస్కు వ్యతిరేకంగా మొదలయ్యాయి. నిజానికి నవంబర్ 17 అంటే ఇంకా చాలా రోజులే టైం ఉంది. దగ్గర దగ్గర ఒక 5 రోజుల వరకు టైం ఉంది. అయినా కూడా అక్కడ 5 రోజుల ముందు నుంచే పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకవేళ ఈ తీర్పు కనుక షేక్ హసీనాకు వ్యతిరేకంగా వస్తే ఈ నిరసనలు ఇంకా ఎంతగా రగులుతాయో అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా మహమ్మద్ యూనస్కు వ్యతిరేకంగా చాలా వరకు అక్కడ ఇప్పటికే తగలబడిపోతుంది. దీనికి నవంబర్ 17 అనే తేదీ ఒక స్పార్క్ను కనుక ముట్టిస్తే ఖచ్చితంగా అక్కడ యూనస్ను గద్దె దింపే అవకాశాలు ఖచ్చితంగానే ఉన్నాయి. అండ్ షేక్ హసీనాను అయితే భారతదేశం కాపాడుకుంది. ఆమె ద్వారా మన ఇండియాకు ఎంతో మేలు జరిగింది గతంలో. ఒకవేళ భవిష్యత్తులో ఆమె మళ్ళీ ఆ దేశానికి ప్రధానమంత్రి అయినా కూడా మనకు చాలా మేలు జరుగుతుంది. కాబట్టి మన దేశం రఫేల్ యుద్ధ విమానాలను పంపించి మరీ షేక్ హసీనాను కాపాడుకుంది. కానీ మహమ్మద్ యూనస్ను కాపాడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఏ దేశం కూడా ఆయన కోసం ముందుకు రాదు. ఏ డీప్ స్టేట్ అయితే ఆయన్ను ఆ దేశానికి తాత్కాలిక అధినేతగా మార్చిందో ఆ డీప్ స్టేట్ సైతం ఈసారి అక్కడ ట్రంప్ అధికారంలోకి వచ్చాడు అండ్ బైడెన్ అధికారంలో లేడు కాబట్టి అంతగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ అదే కనుక జరిగితే మహమ్మద్ యూనస్ను ఢాకా వీధుల్లో పరిగెట్టించి మరీ కొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే అక్కడ వకారుజ్జమాన్ ఎవరైతే ఆర్మీ చీఫ్గా ఉన్నారో ఆయన కూడా షేక్ హసీనాకు దగ్గర బంధువే. అండ్ ఆయనకు మహమ్మద్ యూనస్కు మధ్య ఒక పేచీ ఉంది. అదేమిటంటే రఖైన్ కారిడార్ను నిర్మించాలి అని మహమ్మద్ యూనస్ భావిస్తూ ఉన్నాడు. మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ మధ్యలో ఈ కారిడార్ను నిర్మిస్తే కనుక బంగ్లాదేశ్లోకి పెద్ద ఎత్తున రోహింగ్యాలు అక్రమంగా వలస వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా బంగ్లాదేశ్ మొత్తం అక్రమ వలసదారులతో నిండిపోతుంది. కాబట్టి వకారుజ్జమాన్ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాడు. అయినా కూడా మహమ్మద్ యూనస్ అస్సలు వినడం లేదు. దీనిపై ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే డీప్ స్టేట్కు ఇది ఖచ్చితంగా కావాలి కాబట్టి డీప్ స్టేట్కు అనుగుణంగా పనిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఈ రఖైన్ కారిడార్ను నిర్మించాలని భావిస్తున్నాడు. కాబట్టి ఈసారి కనుక అవకాశం వస్తే ఖచ్చితంగా వకారుజ్జమాన్ కూడా మహమ్మద్ యూనస్ను కాపాడే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అని చెప్పుకోవచ్చు. అదే కనుక జరిగితే యూనస్ను ఖచ్చితంగా అక్కడి ప్రజలే తరిమి కొట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. అది ఇంకా త్వరగా జరగాలి అని మనందరం కోరుకుందాం. అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.